యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ఫిలిప్పీ పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుడై ఉండి దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంత కనుక సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకును పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక చెప్పండి, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. దీన్ని త్యాగము అంటారు. దీన్ని త్యాగము అంటే యేసుక్రీస్తు కలిగిన త్యాగము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఆయన అన్నాడు, అయ్యా నిన్ను ఎవరైనా పడేస్తారేమో జాగ్రత్త అని చెప్పారు. ఆ పక్కన వాళ్ళు ఎవరో చెప్పారంట, నిన్ను ఎవరైనా పడేస్తారేమో జాగ్రత్త అని. అంటే ఆయన అన్నాడంట, నన్ను అసలు ఎవ్వరు పడేయలేరు అన్నాడండి. అదేంటి అంత కాన్ఫిడెన్స్, నన్ను ఎవ్వరు పడేయలేరంటే ఎందుకు పడేయలేరండి? పడేయటానికి నేను పైన కూర్చుంటే కిందగా కూర్చుందన్నాడండి. పడేయటానికి నేను ఎక్కడ కూర్చున్నాను? నేను పైన కూర్చుంటే నెడతారు, పడతారు, కానీ నేను పైన లేను, నేను చాలా కింద ఉన్నాను. అంటే ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆయన చాలా హోదా కలిగిన వ్యక్తి, చాలా పేరు కలిగిన వ్యక్తి, చాలా గుర్తింపు కలిగిన వ్యక్తి, చాలా చాలా అన్నమాట. అయితే అంత చాలా ఏం చేస్తున్నాడంటే తను తాను తగ్గించుకున్నాడు, తను తాను కోల్పోయాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎక్కడో అక్కడ ఉండాల్సిన ఆయన ఎక్కడో ఇక్కడ ఉన్నాడు. సహజంగా మనిషి ఎవరిని పడేస్తారు? పైన ఉన్న వాళ్ళని పడేస్తారు, అంతే కదా. ఒక ఆయన సింహాసనం ఎక్కి అంటే ఇంకో ఆయన లాగటానికి చూస్తాడు, ఇంకొక ఆయన సింహాసనం ఎక్కితే ఇంకొక ఆయన లాగడం. అసలు సింహాసనానికి వెళ్ళిన ఎవరు జోలికి ఎవరు వస్తారు? యేసుప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎక్కడో అక్కడ ఉండాల్సిన ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇక్కడికి వచ్చేసాడు. అందుకని ఇక్కడ ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తే అన్ని నామముల కంటే పైనామగా హెచ్చించాడు. అన్ని నామముల కంటే పైన ప్రతివాని నాలుగుస్తుంది, ప్రతివాని మోకాలు వంగాలి. ఎందుకో తెలుసా? ఆయన త్యాగం అది. నేను ఆశీర్వాదకరమైన బిడ్డలుగా, లోకాన్ని జయించే బిడ్డలుగా, సహజంగా మన అందరికీ కనీసం శరీరం ఉన్నాం కాబట్టి ఆశ ఉంటుంది, నేను బాగా బ్రతకాలి, నేను అన్నిటికంటే బాగా బ్రతకాలి, అందరూ నన్ను గుర్తించాలి, అంటే అందరిలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఇది ప్రతి మనిషికి ఉండే ఆశ. నేను చెప్తున్నాను కదా, నేను దాని కొరకే ప్రయాసపడుతుంటాను, కష్టపడుతుంటాను. హే, నేను ఎందుకు ఇంత వయసు అయిపోయింది, ఇంకా ఏం చేయలేకపోతున్నాను, ఇంకొంచెం ఎదగాల్సింది, ఇంకొంచెం బలపడాల్సింది, ఇంకొంచెం స్థిరపడాల్సింది, ఇంకా 10 సంఘాలు కట్టాల్సింది, ఇంకొక 1,00,000 మంది దాకా నన్ను రీచ్ అవ్వాల్సింది, నేను ఇంకా చేయలేకపోతున్నాను అనే విషయం నాలో ఉన్నది. సో దాని కొరకు నేను కష్టపడుతున్నాను. నేను మీతో చెప్తున్నాను, ఇలాగా నేను ఇంతమందిని రీచ్ అవ్వటానికి నాకు కావాల్సింది ఏంటంటే, నాకు ఊహలు కాదు, భ్రమలు కాదు. నా మాట అర్థమవుతుంది? ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఇంట్లో కూర్చొని, కుర్చీలో కూర్చొని, ఏసీలో కూర్చొని పేపర్ మీద రాసుకుంటే నేను 1,00,000 మంది సువార్త చెప్పాలి, నేను 100 సంఘాలు కట్టాలి, నేను అంత చేయాలి, నేను ఇంత చేయాలి అంటే కాదు. నేనేం చేయాలి?
నేను త్యాగం చేయాలి, నేను కష్టపడాలి, నేను ఇల్లు విడిచిపెట్టాలి, నా సుఖం విడిచిపెట్టాలి, నా డబ్బును విడిచిపెట్టాలి, లేకపోతే నాకు ఇంకేదైనా ఆపర్చునిటీ విడిచిపెట్టాలి. ఎవ్రీథింగ్ నేను త్యాగముతో ముందుకు వెళితే దేవుడు కనికరం తోడవుతుంది. నేను చెప్పిన మాట చెప్పండి. కలలు కనకండి అనండి గట్టిగా, అందరు గట్టిగా చెప్పాలి. కలలు కనకండి, గట్టిగా చెప్పాలి. కలలు కనకండి, కలలు చేయండి, కలలు చేయండి. ఇప్పుడు వీళ్ళు ముందు లైన్లో ఉండాలనుకోండి, నేను మెడిసిన్ చేస్తా, నేను అమెరికా పోతా. అమెరికా పోరు, ఇంట్లో కూర్చుంటే పోరు. మీరు మంచి ర్యాంకర్స్ అవ్వాలి, మంచిగా చదవాలి, ఫస్ట్ క్లాసులు తెచ్చుకోవాలి, మీకు ఫస్ట్ యూనిట్లోనే మంచి మార్కులు రావాలి, క్వార్టర్లీలో మంచి మార్కులు రావాలి, ఆఫర్లీలో మంచి మార్కులు రావాలి, ఫ్రీ ఫైన్లో మంచి మార్కులు రావాలి, ఫైనల్లో మంచి మార్కులు రావాలి. అప్పుడు అంటే మీ మంచి ర్యాంకు లేకపోతే మీ మంచి భవిష్యత్తు మీ ద డే వన్ ఫస్ట్ రోజు నుంచే మీ యొక్క గ్రోత్ చూపించాలి. ఈరోజు పాఠం ఈరోజు చదువుకుంటే లాస్ట్ పాఠం ఈజీగా ఉంటుంది. సో ప్రతిదీ కూడా అంతే. చిన్నలు కానీ పెద్దలు కానీ విద్యార్థులు కానీ విశ్వాసులు కానీ సేవకులు కానీ ద డే వన్ నేను ఎంతమందిని రీచ్ అవుతాను లెక్కలు రాసుకోవటానికి. నాకు లెక్కలు రాయటానికి కూడా టైం చాలటల్లా. అయితే నాకు ఒక లెక్క ఉంది. ఏ లెక్క ఉందంటే నేను అసలు ఖాళీగా ఎప్పుడు ఉంటున్నాను, అదే నా లెక్క. నేను అసలు ఎప్పుడు ఖాళీగా ఉన్న రోజు ఓహో నేను మిస్ అవుతున్నాను ఈరోజు. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. నేను ఖాళీగా ఉన్నానంటే నేను కొంచెం మిస్ అయ్యాను. నేను ఈరోజు రీచ్ అవ్వలేదు, కనీసం 100 మంది కానీ రీచ్ అవ్వలేదే, ఒక 50 మంది కానీ రీచ్ అవ్వలేదే. సో నేను ఖాళీగా ఉన్నాను. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ యవనస్తులు కానీ, నువ్వు ఖాళీగా ఉన్నావంటే నువ్వు ఖాళీ అయిపోతావు. నువ్వు ఖాళీగా ఉన్నావంటే నువ్వు సక్సెస్కి దూరంగా ఉన్నావు. నువ్వు ఖాళీగా ఉన్నావంటే నువ్వేం చేయలేకపోతున్నావు. నువ్వు ఖాళీగా ఉన్నావంటే నీ జీవిత కాలాన్ని కాల్చేసుకున్నావు. సో ప్రతిరోజు విలువైంది. ప్రతిరోజు అనండి, చెప్పండి ఆ మాట అనండి. ప్రతిరోజు ఆ రోజు నువ్వేం చేయాలి? ఒకరు బిజినెస్ చేస్తున్నావు, దాంట్లో ఎట్లా గ్రో అవ్వాలి? చదువుకుంటున్నావా, దాంట్లో ఎట్లా గ్రో అవ్వాలి? బైబిల్ చదువుతున్నావా, బైబిల్ని ఎట్లా బాగా చదవాలి? ప్రార్థన చేస్తున్నావా, ప్రార్థన ఇంకొంచెం లోతుగా ఎట్లా చేయాలి? ఏదైనా సేవ చేస్తావా, ఎలా చేయాలి? ప్రతిరోజు నీ గుండె ఎట్టు కొట్టుకుంటుందో నీ మైండ్ ఎట్టు కొట్టుకోవాలి. చాలామందికి అంటారు మైండ్ ఆబ్సెంట్. గట్టిగా చెప్పండి, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అంటే బాడీ రోజు 3 పూటలు 3 రోజులు 6 ప్లేట్లు తింటానే ఉంటుంది. అక్కడ మాత్రం ఆబ్సెంట్ ఉండదు. కానీ మైండ్కి ఏం పని ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మైండ్ ప్రశాంతంగా నిద్రపోద్ది. నిద్రపోయి లేచేవాడికి ఆకలి బాగా అవుతుంది కాబట్టి బాగా తిన్నాడు, నిద్ర బాగా వస్తుంది కాబట్టి బాగా నిద్రపోతాడు. ఇక మనోడు రొటీన్ వర్క్ అనమాట. బాగా నిద్రపోవటం, బాగా లెగటం, బాగా నిద్రపోవటం, బాగా తింటాం, బాగా నిద్రపోవడం, బాగా తింటాం. ఏంటంటే ఇప్పుడు నిద్రపోతున్నాను, పని ఎప్పుడు చేస్తాం, లేచినాక ఏం పని అంటే తింటాం. చాలామంది మనమే పేదలం. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నిద్ర లేకుండా కడుపు కాల్చుకొని కష్టపడ్డ వాళ్ళు యూనివర్సిటీలు కట్టారు, దేశాలకు సేవ చేస్తున్నారు. అబ్రహాం లింకన్ లాంటి వాళ్ళు ఇంట్లో కరెంట్ లేకపోతే కట్టెలు వెలిగించుకొని కట్టెల వెలుతుల్లో చదువుకొని అమెరికాకి అధ్యక్షులు అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు వాళ్ళని క్లాసులో కూడా చదువుకోకుండా వెలివేస్తే బయటికి వెళ్ళి కూర్చొని స్తంభాల కింద కూర్చొని చదువుకొని వెలివేయబడిన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తెచ్చారు. ప్రైజ్ ది లార్డ్. లోకం పడిన కష్టం అది. చర్చి పీపుల్కి కష్టపడటం అంటే మరి చాలా అపార్థం చేసుకుంటారు. నువ్వు పని చేయటం నీకు మంచిది. నువ్వు పని చెయ్యాలి, నేను పని చేయి. నేనేమంటాడు, ఉతుకుకొనుటకు తప్ప నేను కానీ నాతో ఉన్నవాళ్ళు కానీ పారావారు కానీ సైనికులు కానీ నాతో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఉతుకుకొనుటకు తప్ప మా బట్టలు తీయలేదు. దేవుని కొరకు కష్టపడే విషయంలో, దేవుని కొరకు త్యాగం చేసే విషయంలో మా ఈగోలు చంపుకున్నాం, మా వయసు చంపుకున్నాం, మా సుఖాలు చంపుకున్నాం, మా విలువలు చంపుకున్నాం. దేవుని కొరకు పడే ప్రయాసలో నమ్మకంగా ఇంత దూరం వచ్చాం. మేము సుఖం అనిపించడానికి ఇక్కడ రాలా. దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఈ విలువలు నువ్వు కాపాడాలి. ఆమేన్ చెప్పండి అందరూ. ఈ విశ్వాసాన్ని నువ్వు కాపాడాలి, ఈ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడాలి. నువ్వు తిక్కలు చేష్టాలు చేయకూడదు, పిచ్చి మాటలు మాట్లాడకూడదు, తెలిసి తెలియకుండా అపార్థాలు చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, డీవియేట్ చేయకూడదు. ఈ దర్శనాన్ని, ఈ భారాన్ని, ఈ ప్రేమను, ఈ ఉత్సాహాన్ని, ఈ ఉద్యమాన్ని నువ్వు ఎక్కడ కూడా కొంచెం కూడా దారి తప్పనీయకూడదు. ఇట్స్ ప్రతి వ్యక్తి బాధ్యత. ఎవ్రీ పర్సన్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద చర్చ్. ఈ సంఘాన్ని కాపాడటం ప్రతి వ్యక్తికి బాధ్యత. మూల మీద పెద్ద పెద్ద కొండలు ఉండేవి, బయట రాతి బాణలు ఉండేవి, పెద్ద పెద్ద కొండలు ఉండేవి. ఎంత పెద్ద కుండ అయినా చిన్న చిల్లు చాలు దాంట్లో ఏముండకుండా పోవటానికి. ఆ కుండ చేయటం ఎంత నిపుణత కావాలి, ఆ కుండ కాపాడ ఎంత భద్రత కావాలి. కానీ ఒక చిన్న చిల్లు ఆ కుండని ఉపయోగకరంగా
లేకుండా మూలం పడేస్తుంది. సంఘానికి చిల్లు పడేయకండి. ఆమెను చెప్పండి. అందరూ బాధ్యతగా ఉండండి, త్యాగాలు చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రైట్, మంచిది. ఇంకో మాట చదువుదాం రండి. 5వ మాట లోకాసువార్త 23:46. లోకాసువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. 23:46. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలను దీవించడానికి మనము చేయాల్సిన మరొక లక్షణం, కుర్చీలో ఉన్నాడు, జస్ట్ టు సరెండర్ టు గాడ్. దేవునికి అప్పగించుకోండి. ప్రభువా, ఇదిగో దేవా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నా, నీ చేతిలోకి వస్తున్నా, ఇదిగో నా కుటుంబం నీ చేతిలో పెడుతున్నా, ఇదిగో నా బిడ్డలు నీ చేతిలో పెడుతున్నా. దేవునికి అప్పగించుకోవటం. ఇక్కడ కూర్చొని మీ అందరికీ చెప్తాను ముఖ్యమైన మాట ఏంటంటే, దేవునికి అప్పగించుకున్న బిడ్డల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాడు. సిలువలో చనిపోయాడు, కథ అయిపోయింది అనుకున్నారు. భూస్థాపన చేశారు, ఇంకా అయిపోయింది అన్నారు. బొండ వేసి బిగించారు, ఇక రాలేడు అనుకున్నారు. కానీ కథ అక్కడే స్టార్ట్ అయింది. క్రైస్తవ కథ. బండలు బ్రద్దలైపోయినాయి, బండలు తొలగిపోయినాయి, మృతుడు సజీవుడై బయటకు వచ్చేసాడు. అప్పగించుకున్న యేసు ప్రభు పునరుద్ధరణుడై లేచాడు. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిపోయాడు. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం అయిపోయింది. ప్రతి వారి మోకాలు ఆయన ఎదుట వంగింది, ప్రతి నాలుక ఆయన స్తుతించింది. అప్పగించుకున్న వ్యక్తికి దేవుడిచ్చిన క్రెడిట్ ఇది. ప్రైజ్ అల్లాహ్. కనుక అప్పగించుకోకుండా ఆశీర్వాదాలు అసలు ఆ పద్ధతే లేదు. బైబిల్ పద్ధతి కానే కాదు. నీ లైఫ్కి దేవునికి అప్పగించుకో. నువ్వు విద్యార్థివైనా, విశ్వాసమైనా, యవనస్తుడైనా, వృద్ధుడివైనా, ప్రభా, ఇదిగో నాయన, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను నాయన. 95వ సంవత్సరం గుంటూరు రైల్వే స్టేషన్లో, ఇదిగో ప్రభా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను. బహుశా అది నవంబర్ మాసం కావచ్చు. ఇదిగో దేవా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను. జస్ట్ చదువు సరిపడుందా? లేదే. వెనక డబ్బు ఉందా? లేదే. మనుషులున్నారా? లేరే. తెలివి ఉందా? లేదే. భవిష్యత్తు ఏమైనా కనపడుతుందా? లేదే. మరి ఏముంది? ఏమీ లేదు. ఏమన్నా కానీ అప్పగించుకుంటున్నా. మన తెలివితేటలు ఎందుకు పనికి వస్తాయండి దేవుని ఆశీర్వాదం ముందు? మన చదువులు ఎందుకు పనికి వస్తాయండి దేవుని ఆశీర్వాదం ముందు? మనం దాచుకున్నవి ఎందుకు పనికి వస్తాయండి దేవుని ఆశీర్వాదం ముందు? మన మనుషులు ఎందుకు పనికి వస్తారండి దేవుని ఆశీర్వాదం ముందు? మనుషులకి అప్పగించుకున్న దాంట్లో 10% దేవునికి అప్పగించుకొని చూడు. దేవా, నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఏమన్నా కానీ అయ్యా, నీ మందిరంలో పడతానయ్యా, నీ పాదాల దగ్గర పడతానయ్యా, నీ పరిచర్యలో పడతానయ్యా, నీ చేతికి వస్తున్నానయ్యా. యవన బిడ్డలారా, యవన కాలంలో సైతాను మిమ్మల్ని మోసం చేసి ఒకళ్ళ జీవితంలో ఒకళ్ళ చేతిలో పెట్టించుకుంటారు, ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ఒకళ్ళ మెసేజ్లు ఒకళ్ళ దగ్గర ఉంటాయి. మీ జుట్టు వాళ్ళ చేతిలో, వాళ్ళ జుట్టు మీ చేతిలో ఉంటుంది. ఎవరు జుట్టు ఎవరు బీగుతారో ఎవరికి తెలియదు. అట్లా అప్పగించుకోబాకండి. అట్లా అప్పగించుకొని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దగ్గరలో పోతలు పడెక్కడో కూతురో కొడుకో తప్పు చేశారు, తండ్రి విషయం దాకా చచ్చిపోయాడు. మేము దారిని పోతూ ఉంటాం. చెన్నారెడ్డిపల్లి వెళ్ళేటప్పుడు దానికి ముందు ఒక ఊరు ఉంది. జస్ట్ ఇండ్ల చెరువు దాటి నాకు ఒక ఊరు వస్తుంది. ఒక చిన్న ఇల్లు ఇటుపక్క ఉంటుంది, ఒక పెద్ద ఇల్లు అటుపక్క ఉంటుంది. ఇదేం బిల్డింగు, ఇదేం ఒక చిన్న రేకుల షెడ్, ఏదో పూరిపాకలాగా ఉంటుంది. వాళ్ళిద్దరు వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఏం జరిగిందో, వాళ్ళిద్దరికి ప్రేమించారంట. కానీ ఈ తల్లిదండ్రులు చాలా ధనవంతులు, వాడితో నీకెందుకని చెప్పి ఎండ్ల చెరువులోనే సంబంధం చూశారు. తెల్లారితే పెళ్ళి, అంతా టెంట్స్, ఫొటోసు అన్నీ రెడీ అయిపోయినాయి. తెల్లారితే అమ్మాయి తీసుకొని రావాలి, రెడీ అయిపోయింది. అంత జరుగుతూ ఉంది. కానీ ఏం జరిగిందో, జరగరాని జరిగింది. ఆ పిల్లలిద్దరిని చంపేశారు, చచ్చిపోయారు తెలియదు. ఆ రోజు సండే నేను ఆ దారిని వెళ్తుంటే ఆ తోరణాలు పచ్చగా ఉన్నాయి ఇల్లు, కానీ ఇంట్లో అంతా విషాదంగా ఉంది. తల్లిదండ్రులు లేరు. ఒక భయంకరమైన దుఃఖము. ఇటు పక్క కూడా వాళ్ళు పేదోళ్ళు. ఆ పిల్లల్ని ఎంతో పెంచుకొని ఉంటారు. ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయి పడి ఉంటారు. ఎవరి సేవం చెప్పదు. ఎందుకు? వాళ్ళిద్దరు అప్పగించుకున్నారు. ఎవరికి ఒకరి జీవితాలు ఒకరికి. ఏమైపోయారు? సమాధి అయిపోయారు. కుటుంబాలు ఏమైపోయినాయి? శ్మశానం లాగా ఉన్నాయి. పెళ్లి రోజు, చావు రోజు అయింది. కానీ దేవుడికి అప్పగించుకున్న బిడ్డలు అలా ఉండరు. నేను చెప్పడానికి ఇది సమయం కాదు. యవ్వన బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే వరకు మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోబాకండి. మీ సొంత నిర్ణయాలు మిమ్మల్ని సమాధిలోకి తీసుకెళ్తాయి.
దేవుని నిర్ణయం మీకు స్వర్గాన్ని చూపిస్తుంది. ఆమేన్ చెప్పండి అందరూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నిర్ణయాలు స్వర్గాన్ని చూపిస్తాయి. దేవుడి నిర్ణయాలు అందలం ఎక్కిస్తాయి. దేవుడి నిర్ణయాలు కొందరు వందల మందికి, లక్షల మందికి మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా చూపిస్తాయి. దేవుని నిర్ణయాలు మీకు ధైర్యాన్ని ఇస్తాయి. దేవుని నిర్ణయాలు మిమ్మల్ని సమాజంలో ఒక మంచి స్థితిలో నిలబెడతాయి. కనుక దేవునికి అప్పగించుకో. మీ పని ఏంటి? చదువుకోవటం. మీ పని ఏంటి? భక్తి చేయటం. మీ పని ఏంటి? సేవ చేయటం. జాషువా డానియేల్ గారు కాలేజీలో చదువుతూనే ఒక పుస్తకం రాశాడు. ఆయన సాక్ష్యం ఏంటంటే, యవ్వన కాలపు ప్రేమ దేవునికే, యవ్వన కాలపు ప్రేమ దేవునికే, యవ్వన కాలపు శక్తి, యవ్వన కాలపు భక్తి, యవ్వన కాలపు జ్ఞానము, యవ్వన కాలపు తలాంతులు దేవునికి ఇచ్చి చూడండి. దేవుడు మీరు అడిగి ఊహించడానికంటే ఇంకా శ్రేష్టమైనది తీసుకొస్తాడు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి అలా మోటివేట్ చేయండి. పిల్లల ముందు పాజిటివ్గా మాట్లాడండి. పిల్లలకి మంచి దేవుని భవిష్యత్తు చూపించండి. దేవుడిలో భవిష్యత్తు చూపించండి. మీ అజ్ఞానపు తెలివితేటలు వాళ్ళకి నేర్పబాకండి. మీ అజ్ఞానపు మాటలు వాళ్ళ ముందు మాట్లాడబాకండి. ఏదైనా మీరు చెప్పుకోవాలంటే వాళ్ళు లేనప్పుడు చెప్పుకోండి. ఆమెను చెప్పండి అందరూ. కనుక పేరెంట్స్ మీరు కూడా దేవునికి అప్పగించుకోండి. నేను ఒక మాట చెప్తాను. మన దిగుళ్ళంతా మన పిల్లలే కదా, మన ఆశలన్నీ మన పిల్లలే కదా, మన కష్టమంతా మన పిల్లలకే కదా, మన భవిష్యత్తు అంతా మన పిల్లలే కదా. అయితే మీకు ఒక సజీవ సాక్ష్యం చెప్తున్నాను. మా తండ్రి గారు ఆయన ఏమీ ఆలోచించలేదు, ఏమీ దాయలేదు. ఆయన జస్ట్ ఆయన తన జీవితాన్ని దేవుడికి అప్పగించుకున్నాడు. తన పిల్లల జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టాడు. దేవునికి అప్పగించుకున్న ఆయన కుటుంబం, దేవుని చేతిలో పెట్టబడిన ఆయన పిల్లల జీవితాలు దేవుడు అన్యాయము చేయలేదు. కనుక పేరెంట్స్ అనవసరంగా జుట్టు పెట్టుకోకండి. అనవసరంగా షుగర్లు, బీపీలు, హార్ట్ షుగర్లు తెచ్చుకోకండి. దిగుళ్ళు పడబాకండి. ప్రభువా నువ్వు కాదు, నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను. ప్రభువా వాళ్ళు నా పిల్లలు కాదు, నీ పిల్లలు. నీ పిల్లల కొరకు నువ్వే ఏదన్నా చెయ్యి. నువ్వు ఇచ్చిన పిల్లల కొరకు నువ్వు ఏదన్నా చెయ్యి. నువ్వు నన్ను ఏం చేయమంటే అది చేస్తానంతే. నేను నీ కొరకు ఏం చేయాలో చేస్తాను. వాళ్ళని నీ కొరకు ఎలా పెంచమంటావు చెప్పు, ఎలా మోటివేట్ చేయమంటే అది చేస్తానంతే. నేనేం చేయాలి? వాళ్ళ భవిష్యత్తు నాది కాదు. వాళ్ళకి నేను భవిష్యత్తు ఇవ్వలేను. నాకే నేను భవిష్యత్తు ఇవ్వలేను. వాళ్ళకి ఎట్లా ఇస్తాను? కనుక నీ చేతిలో పెడుతున్నాను. చాలామంది పేరెంట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. మన చర్చికి వచ్చే బిడ్డలో ఒక మాదిరిగా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి. పేరెంట్స్తో, తల్లిదండ్రులతో సహా, పిల్లలతో సహా, యవనస్తులతో సహా మీరు ఆ మాదిరిలో ఉండాలని ప్రేమతో మీకు చెప్పదలసిన ముఖ్యమైన మాట. మీరు లోకాన్ని జయించాలన్నా, మీరు అభివృద్ధి చెందాలన్నా, మన సంఘ భవిష్యత్తు బాగుండాలన్నా నేను మీతో చెప్తున్నా. ఒకటి, మీ తలాంతుల కంటే మీ ప్రవర్తన బాగా చూసుకోండి. ప్రవర్తన చాలా ముఖ్యం. తలాంతుల తర్వాతనే అది గుర్తుపెట్టాడు. మొదటిది. రెండోది, మీరు కష్టపడటం నేర్చుకోండి. ప్రతిదీ దేవుని కొరకు కష్టపడాలి. ప్రతి ఊర్లో ప్రేయర్ గ్రూప్స్ ఉండాలి. బాగా అందరూ కలుసుకోవాలి, అందరూ మాట్లాడుకోవాలి. మీరు పాపిలాగా చూడకండి, ప్రభు బిడ్డగా చూడండి. ప్రభువే అన్నాడు, వ్యభిచారం మంది పట్టబడిస్తే అమ్మా అన్నాడు. ప్రభువే సమరస్త్రీతో మాట్లాడుతున్నాడు, నేను ఇచ్చిన నీళ్లు తాగితే నీకు దప్పికొను అన్నాడు. ప్రభువే జక్క ఇంటికి వెళ్ళాడు, అందరూ సణుక్కుంటుంటే. ప్రభువే పాపత్తుల స్త్రీ కాళ్ళు కడుగుతుంటే, ముద్దు పెట్టుకుంటుంటే, తలని తిరుగుతుంటే కామ్గా ఉన్నాడు. పరిసైడు బాధపడుతున్నాడు పిలిచినైనా. ఆ ప్రభు మనసు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. సౌలుని అననీయ చూసిన కళ్ళు వేరు, అననీయ చూసిన విధానం వేరు. దేవుడు చూసింది. దేవుడు అంటే అతను నా సాధనం అంటాడు. సౌలు అంటాడు అతను పాపి అంటాడు. అతను చంపడానికి వస్తున్నాడు అంటున్నాడు. దేవుడే అతను నా సాధనం అంటాడు. సో ప్రతి వ్యక్తి విలువైన వ్యక్తే. ఒకసారి ఆమె చెప్తావా? ప్రతి వ్యక్తి ప్రశస్తమైన వ్యక్తే. నీకు 4 కొడుకులు ఉన్నారు, 4 నీ ప్రాణమే. 4 నీ ప్రాణమే. ఇంకొంచెం ఒక రకం చెప్పాలంటే, తెలివిగల్లా వాడి కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తావు? కష్టపడి సంపాదించుకుని 4 రూపాయలు సంపాదించుకునేవాడి కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు? అయ్యో వీడు ఎట్ట బ్రతుకుతాడు, వీడికి తెలివి లేదు, వీడు ఎట్ట బ్రతుకుతాడు, వీడికి కష్టపడ్డావు. తండ్రి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వాడిని ఎక్కువ శ్రద్ధగా చూస్తాడు, వాడిని ఎక్కువ ప్రేమిస్తాడు. వీడికి అర్థం కాదు, ఏంటి వాడు పనికిమాలినోడిని అట్ట ప్రేమిస్తా ఉంటాడు. పనికిమాలినోడు కాబట్టి ప్రేమించాలి. సో నేను గుర్తుపెట్టుకోండి, మన టైం చాలా తక్కువ ఉంది. నేను చాలా 100% అందరి పట్ల ఒకే ప్రేమ, ఒకే బాధ్యత కలిగి ఉంటాం. కాకపోతే ఎవరన్నా కొద్దిగా బలహీనలు ఉన్నా అనుకో, వాళ్ళతో కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళని ఎక్కువ శ్రద్ధగా చూస్తాం, వాళ్ళకి కొంచెం టైం ఇస్తాం, తరచుగా వాళ్ళతో మాట్లాడతాం. అంత మాత్రాన ఇంక వేరే ఉద్దేశం ఏమీ లేదు అక్కడ. మీరు ప్రాణం, మీరు ప్రశస్తమైన. భగత్ సింగ్ గారు అంటారు, చర్చికి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి ప్రశస్తమైన వ్యక్తి అంటాడు. ప్రతి వ్యక్తి విలువైన వ్యక్తి. ప్రతి బిడ్డ, చిన్న బిడ్డ, సండే స్కూల్ బిడ్డలు, వృద్ధులు, పెద్దలు, చిన్నలు, పేదవాళ్ళు, రోగులు అందరూ విలువైన వాళ్ళే. కనుక మీరు అలా చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రవర్తన బాగు చేసుకోండి, కష్టపడండి, ప్రేమ కలిగి ఉండండి. ప్లీజ్ ప్రేమ కలిగి ఉండండి.
డిమాండింగ్గా ఉండబాకండి, ఎవరికెవరు డిమాండ్ చేసుకోకూడదు. డిమాండింగ్గా ఉండబాకండి, ప్రేమ కలిగి ఉండండి, త్యాగాలు చేయండి. యేసుక్రీస్తు ఎలాగ చేశాడు అట్లాంటి త్యాగం నేర్చుకోండి, అప్పగించుకోండి. అప్పగించుకున్న బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రీతిగా దేవుడు మనల్ని దీవించాలని నేను ఆశపడుతున్నాను. ప్రవర్తన వాకపడుకోండి, తలాంతుల కంటే ప్రవర్తన. రెండో మాట ఏంటి? కష్టపడండి. కష్టాలు పెట్టబాకండి. రెండో మాట. మూడో మాట ఏంటి? ప్రేమ కలిగి ఉండండి, తగాదాలు పెట్టుకోబాకండి. వెరీ గుడ్, బాగుంది. నాలుగో మాట ఏంటి? త్యాగము చేయండి, సోంబేర్లు కాబాకండి అన్నాను, అంతే కదా? ఓకే. ఐదో మాట ఏంటి? అప్పగించుకోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. సో డూ ఇట్. దీన్ని చేసి చూడు, సంఘము ఆశీర్వాదకరంగా విస్తరిస్తుంది. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడ, ఎత్తబడిన వాక్యం నీరుకటి ఫలం చేయండి. సమర్పించుకున్న కానుకలు అంగీకరించండి. కష్టంలోంచి, కన్నీళ్ళలో నుంచి, యథార్థమైన చెమటలో నుంచి తెచ్చిన ప్రతి కానుక ఒక విత్తనమగును గాక, ఒక మహావృక్షమగును గాక, ఈ ప్రపంచానికి సరిపోవును గాక, మా జీవితకాలపు సువార్తకు సరిపోవును గాక. ప్రభు ఆ రీతిగా దీవించండి. బిడ్డల ప్రయాసను అంగీకరించండి. ప్రయాసపడిన బిడ్డలు, కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తున్న బిడ్డలు, నిద్రలు కాసి వేకుని లేస్తున్న బిడ్డలు, వంటలు చేస్తున్న బిడ్డలు, చర్చిని సిస్టమ్ను చూస్తున్న బిడ్డలు, దొనకొండ చెన్నారెడ్డిపల్లి వెళ్ళి పరిచర్య చేస్తున్న బిడ్డలు, రకరకాల పనుల్లో రకరకాల రీతులుగా నాయన తాము బహిరంగంగా, రహస్యంగా, కన్నీటితో, యథార్థంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఆత్మను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలు మీరు దీవించండి. ఎవరి బిడ్డలు నిర్ణయాలు తీసుకునే కాలంలో ఉన్నారు. 10th క్లాస్ అయినోళ్ళు, ఇంటర్ అయినోళ్ళు, ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి, బిడ్డలకు మంచి భవిష్యత్తులు దయచేయండి, మంచి కౌన్సిలింగ్ దయచేయండి. ఓ తండ్రి, కృప దయచేయండి. మా సంఘము నీ రాకడలు ఎత్తబడే సంఘం అగును గాక. మీ బిడ్డలందరూ నీ రాజ్యంలో కనపడాలి, నేను నీ రాజ్యంలో కనపడాలి. ఈ వేగవంతమైన ప్రయాణాల్లో మీరు భద్రతనివ్వండి. రేపు సోమవారం పరిచర్యలో తోడుగుండండి. ఈ షట్టర్ పని విషయంలో మాకు సంపూర్ణమైన సమాధానం దయచేయండి. ప్రభా, ప్రతి అవసరత క్రీస్తు మహిమశలు మీరు తీర్చండి. ప్రేమలో తప్ప ఎవరికి అచ్చిండుకొని సహాయం చేయండి. ప్రభా, ఈ పరిచర్య, ఈ పరిసర ప్రాంతాలన్నింటిని ఆశ్రయించండి. దేవ సేవకు సమర్పించుకునే బిడ్డలు లేవనెత్తండి. పవిత్రుల్ని, యథార్థవంతుల్ని, నమ్మకస్తుల్ని, ఏ లోపము లేని వారిని నైనా, మరి అకుల్లా, ప్రిస్కెల్లా లాంటి వారిని, నా ప్రాణం కొరకు వారి ప్రాణం తెగించరనే తెగింపు కలిగిన బిడ్డలను తీసుకురండి. అన్ని విషయాలు నీకు అప్పగించుకుంటూ మిగిలిన అంశాలు మీ చేతిలో పెడితే ఎవరి కొరకు ప్రార్థిస్తామో నీ సేవకురాలు హస్తాలని మీరు అభిషేకించండి, నోటి మాటలు మీరు అభిషేకించండి. నీ సేవకురాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ సమృద్ధిగా దయచేయండి. ఈ ప్రాంత ప్రజల్ని ఎలా డీల్ చేయాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా బోధించాలి, ఎలా నడిపించాలి, కావలసినంత సంపూర్ణమైన కొలతలేని ఆత్మను అనుగ్రహించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా నా మట్టుకు నేను ఎక్కడ సభల్లో నిలబడినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా నా చుట్టూ మీ కంచె వేయండి. మాకు మీ భద్రత ఇవ్వండి, మాకు మీ ప్రోత్సాహాన్ని ఇవ్వండి, మాకు మీ ద్వారాలు తెరవండి. డే అండ్ నైట్ వర్క్ చేయడానికి కావాల్సిన ఆరోగ్యాలు దయచేయండి. 1,00,000 మందిని రీచ్ అవ్వడానికి కావాల్సిన కృప ఇవ్వండి. అయ్యా, కాళ్ళు చేతులు 2 లేని ఆయన 700 కోట్ల మందికి స్వార్థ చెప్పాలని ఆశపడుతున్నాడు. ప్రభు, నువ్వు మాకు ఎంతో ఇచ్చావు, మేము ఇంకా ఎంతో చేయాలి, సహాయం చేయమని నన్ను నేను తగ్గించుకుని నామని హెచ్చిస్తూ మిగిలిన విషయాల్ని చేతిలో పెడుతూ యేసయ్య నమ్మకమైన నామంలో వినయముతో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరి వందనాలు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా
యెహోషువ